అంటే నేషనల్ మీడియా ప్రధానంగా మోడీ కంట్రోల్లోనే ఉంటుందండి. ఎందుకంటే ఇటు రిలయన్స్ సంబంధించిన మీడియా సంస్థలు, అదాని దగ్గర మీడియా సంస్థలు అన్నీ కలుపుకుంటే ప్రధానంగా మీడియా అంతా కూడా మోడీ కంట్రోల్లో ఉంది. బిగినింగ్లో దీని మీద పెద్దగా ఫోకస్ చేయలేదు, కానీ ఇప్పుడు చాలా సీరియస్గా ఇండిగో మీదనే ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. నిన్న కూడా ఆర్నబ్ కోసం దీని మీదనే రిపబ్లికన్ టీవీలో చాలా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంది అనేది తీసుకున్నారు. అంటే దాన్ని బట్టి మోడీ చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నాడు. ఎందుకంటే పుతిన్ వచ్చిన టైంలోనే కావాలనే టైమింగ్ చూసి వీళ్ళు దెబ్బ కొట్టారు. ఎందుకంటే యంత్రాంగం అంతా పుతిన్ దీంట్లో ఉంటే వీళ్ళు కావాలని, ఎందుకంటే ఈ రూల్స్ కొత్తగా రాలేదు. నిన్న కూడా నేను చెప్పాను, ఇది ముందుగా మనం అసలు ఇండిగో గురించి కొంత చెప్పుకొని దాని తర్వాత నేను స్టోరీలోకి వెళ్తాను. ఇండిగో అనేది నేను నిన్న కూడా చెప్పాను, 91 తర్వాత మొత్తం మనకి రిఫార్మ్స్లో భాగంగా ఎయిర్లైన్స్ను కూడా ప్రైవేటీకరణ చేశారు. అందులో చాలా వచ్చాయి సంస్థలు, చాలా మూతబడినాయి కూడా. ఆ తర్వాత వాటిల్లో ఇండిగో అనేది పెద్ద సంస్థగా నిలిచింది. ఇండిగో ఏర్పడింది వచ్చి 2005లో, బట్ అది సర్వీస్లోకి వచ్చింది 2006లో. ఈ ఇండిగోని రాహుల్ భాటియా, రాకేష్ గంగవల్ అనే ఒక ఇద్దరు కలిసి స్థాపించారు. ఇప్పుడు కూడా రాహుల్ భాటియాని ఎండీగా ఉంటున్నాడు అనమాట. అది కాకుండా ప్రొఫెషనల్ సీఈఓ అని పెట్టుకున్నారు, పీటర్ ఎల్బర్స్ అని, ఆయన సీఈఓగా ఉంటున్నాడు. వీళ్ళది ఏంటంటే మొత్తం వీళ్ళ దగ్గర 2700 ఫ్లైట్లు పర్ డే సర్వీసెస్లు ఉంటాయి వీళ్ళకి. వీళ్ళ దగ్గర 134 ఫ్లైట్స్ ఉన్నాయి. అవి కాకుండా వీళ్ళు లీజుకి కూడా తీసుకుంటుంటారు. మొత్తం 137 డెస్టినేషన్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్గా వీళ్ళకి. అంటే ఇండియాలో 94 డెస్టినేషన్స్ ఉంటే వరల్డ్ వైడ్ ప్రపంచంలో 43 డెస్టినేషన్. వివిధ వాటితో టర్కీ ఎయిర్వేస్ అలాంటి వాటిలో టైఅప్ చేసుకొని వీళ్ళు చేస్తుంటారు. వీళ్ళు ఎంప్లాయీస్ చెప్పాలంటే 37,300 మంది ఎంప్లాయీస్ వీళ్ళ దగ్గర పనిచేస్తారు. వీళ్ళకి నెట్ రెవెన్యూ, మనకి టోటల్ రెవెన్యూ చూసుకుంటే 84,000 కోట్ల రెవెన్యూ ఉంది. నెట్ ప్రాఫిట్ 7,258 కోట్లు ప్రాఫిట్ ఉంది. ఓవరాల్ ఆస్తులు చూసుకుంటే 1,15,000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. అంటే ఇది మంచి ప్రాఫిట్లో నడుస్తుంది. ఓవరాల్గా మనకి డొమెస్టిక్ ఏవియేషన్లో వీళ్ళ పార్ట్నర్షిప్ ఎంత ఉందంటే 64.2% వీళ్ళది ఉంది. 2015లో ఇది పబ్లిక్ లిమిటెడ్గా మారింది, పబ్లిక్ కంపెనీగా మారి షేర్లు మార్కెట్లోకి ఇది వెళ్ళింది. సో ఇది ఇంటర్నేషనల్గానే సెకండ్, ఏషియాలో సెకండ్ బిగ్ లార్జెస్ట్ ఏవియేషన్ కంపెనీగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి మంచి పేరు కూడా ఉంది. ఇది మొత్తం దాని పంక్చువాలిటీలో 15th ప్లేస్లో ఉంది వరల్డ్లోనే. అంటే కరెక్ట్ టైంకి వస్తుందని అవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పటివరకు దీని మీద నెగిటివ్గా పెద్దగా ఏమీ లేదు. అయితే ఏమైందంటే ఆ మధ్య ఇండియన్ గవర్నమెంట్ మీద చాలా విమర్శలు వచ్చాయి. ఈవెన్ ఢిల్లీ హైకోర్టు కూడా ఇండియన్ గవర్నమెంట్కి 2012లో ఉండే సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి, ఇప్పటికి కూడా వీటిని అప్డేట్ చేయండి, ముఖ్యంగా ఫ్లైట్ టైమింగ్స్, అవర్స్, పనిచేసే వాళ్ళ అవర్స్ని పెంచమని FDTC అంటారు. అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్. ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్కి సంబంధించి కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. ఇది ఎప్పుడు 2024 జనవరిలో తీసుకొచ్చింది. అప్పుడు వీళ్ళు అడ్డుపడ్డారు. ఎందుకంటే ఇండిగో అండ్ టాటా వాళ్ళకి సంబంధించిన ఇండియన్ ఎయిర్లైన్స్, ఈ రెండు సంస్థలే 80% పైగా ఉన్నాయి. మిగతా స్పైస్ జెట్ కానీ, తర్వాత ఆకాష్ కానీ, ఇలాంటివి చిన్న చిన్న ఉన్నాయి తప్ప ప్రధానంగా ఈ రెండే ఉన్నాయి. ఈ ఇద్దరు అడ్డుపడ్డారు. బట్ టాటా వాళ్ళు దానికి ఒప్పుకొని, టాటా వాళ్ళు కానీ, స్పైస్ జెట్ కానీ, ఆకాశ కానీ వీళ్ళందరూ కూడా ఈ రూల్స్ని అమలు చేసేసారు. ఈ రూల్స్లో ప్రధానంగా రెండే, నిన్న కూడా చెప్పాను నేను. ఇంతకుముందు రెస్ట్ పీరియడ్ 36 గంటలు ఉండేది, వారంలో 36 గంటలు పైలట్కి రెస్ట్ ఉండేది. దాన్ని 48 గంటలకు పెంచారు, అంటే 12 గంటలు పెంచారు. అట్లాగే నైట్ షిఫ్ట్లు, నైట్ ల్యాండింగ్స్ అంటారు. నైట్ ల్యాండింగ్స్ ఇంతకుముందు 6 ఉండేవి, ఇప్పుడు దాన్ని 2కి తీసుకొచ్చారు, తగ్గించేశారు 4. ఎందుకంటే వీళ్ళ మీద బర్డన్ పెరుగుతుంది. ఎందుకంటే మామూలుగా ఏంటంటే తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకునే ఒక విధానాన్ని అనేక కార్పొరేట్ కంపెనీలు అవే చేస్తారు.
వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. కానీ దీనివల్ల సేఫ్టీ ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు డ్రైవింగ్లో వాళ్ళు ఫ్లైట్ని నడుపుతున్నప్పుడు నిద్రపోవడము ఇట్లాంటివంతా జరుగుతున్నాయి. వాళ్ళకి ఫ్యాటిగ్ అంటారు, ఫ్లైట్ ఫ్యాటిగ్. ఆ ఫ్యాటిగ్ రావడం, అల్సర్ రావడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రూల్స్ని సడలించారు. నిజానికి ఇది ప్రభుత్వం తీసుకుంది మంచి డెసిషన్ ప్యాసింజర్ల సేఫ్టీ విషయంలో. కానీ దీన్ని వీళ్ళు అమలు చేస్తే వీళ్ళకి ఎందుకంటే 15% పైన కాస్ట్ పెరుగుతుంది, వీళ్ళకి బర్డన్ పెరుగుతుంది. నిజానికి బర్డన్ 15% పెరిగినా వీళ్ళకి ఏం కొంపలు మునిగిపోవు. 7,000 పైన నెట్ ఇన్కమ్ ఉందండి వీళ్ళది. సో అలాంటిది వీళ్ళు అవి తీసుకోకుండా వీళ్ళు ఏం చేశారు, తాచారం చేస్తూ వచ్చారు. సరే నవంబర్ 1కి దాన్ని పొడిగించారు, ఇది అమలు డేట్ని. నవంబర్ 1 నుంచి వీళ్ళు చేస్తున్నారు. అయితే వీళ్ళు మరి